పొలం భూమి పుట్టనే కదా తుమ్మ కొడితే వాళ్ళకు ఇప్పుడు మున్సిపాలిటీలకు 4 కిలోమీటర్ల దూరం తక్కువ అవుతుంది, ఫ్యూల్ ఎక్స్పెన్సివ్ తగ్గుద్ది. ప్రతిసారి బాగా ప్రాబ్లం అవుతుంది. మనకు పాత్ర యాప్లో ఉన్నది కదా సార్, అది దాన్ని మార్చాలా బాబు? ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలని పోతున్నారు సార్. వాళ్ళు వీటికి ఇంకా సార్ ఈ పొగ సార్ 350 మంది ఉంటారు సార్ యాక్ట్ సెంటర్లో. పక్కకుంటే మొత్తం మొన్న అగ్గి కలిగింది సార్, ఘోరంగా చిన్న పిల్లలకు మోటార్ సైకిల్ పోయి చూడచ్చు సార్. మసాలా వాటికి కూడా ఇన్ని కలగడం ఉన్నా కానీ ఇబ్బంది అవుతుంది సార్. అక్కడ అక్కడికి ఇప్పుడు మీకు రెగ్యులర్ ఇక్కడ మనిషి ఉంటాడు కదా శానిటేషన్ ఇక్కడ ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్? రమ్మని శానిటైజర్ వేసి మీరు చెప్పిన వాళ్ళు సార్ ఒక్కరోజు వచ్చి సార్ మళ్ళీ రాలేదు. అట్లా కాదు ఇప్పుడు అగ్గి తగడానికి కారణం మనమే. ఇప్పుడు మీ నిర్లక్ష్యం ఏదైతే ఇప్పుడు బయో మైనింగ్ మిషన్ లేదు, మీ బయో మైనింగ్ మిషన్ ఏమైంది? ఏదైతుందో ఎవరు డంప్ చేయకుండా ఏం చేసి ఇది కుట్ట చేయాలి, అవసరం ఉంటే ఇంకా ల్యాండ్ జంగల్ కొట్టినా మంచిదే. కానీ ఏదైతుందో మొత్తం ఇదే చేయాలి, అటు చేయకూడదు ఒకటి. రెండోది ఏదైతుందో అమ్మా, వినుతా ఒక్క నిమిషం అమ్మా, ఈ బయో మైనింగ్ మిషన్ అని ఒకటి ఉంటుందమ్మా, అది ఎప్పటికప్పుడు చేయాలి. వీళ్ళు ఏదైతుందో మధ్యలో చేయకుండా 6 నెలలకి వదిలేసాను. ఈ బయో మైనింగ్ మిషన్ అయితే ఈ చెత్త అంతా సిగ్రిగేట్ చేసి అవన్నీ వాళ్ళు వాళ్ళు తీసుకుపోతారు, మొత్తం క్లీన్ అయిపోతుంది. అది ప్రతి నెల చేయాలి, ఎప్పటికప్పుడు చేయాలి. ఇప్పుడు నెలకు దాదాపు ఒక 100 టన్నుల చెత్త వస్తుంది జగిత్యాల టౌన్లో. నెలకు యావరేజ్ ఒక 100 టన్నుల చెత్త వస్తుంది. ఆ 100 టన్నుల చెత్తను ఏ నెలకు ఆ నెలకి ఏదైతుందో అది శుద్ధి చేసి సిగ్రిగేట్ చేసి దాన్ని డిస్పోజ్ చేస్తే అసలు ఈ సమస్య అంతా రాదమ్మా. ఇది కేవలం మున్సిపల్ అధికార నిర్లక్ష్యం తల్లి, కేవలం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఏదైతుందో ఈ బయో మిషన్ ఏదైతుందో బయో మైనింగ్ మిషన్ అది దాన్ని ఇక్కడ వాడక లేక దానికి ఏదో మాకు డబ్బులు అయిపోయినాయి, డబ్బులు అనేది కొరత లేదు. వీళ్ళు ఏదైతుందో ఈ చెత్త మీద ఎంత ఖర్చు పెడుతుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మిషన్ ఎన్ని ఖర్చు పెడుతుందో తెలియదు. దీనికోసం నెలకు 10 లక్షల రూపాయలు ఖర్చు అయితే కూడా నష్టం లేదు. దీనికోసం ఈ సిగరేట్ చేసి ఈ బయో మైనింగ్ మిషన్తో అంతా శుద్ధి చేసి డిస్పోజ్ చేయడానికి నెలకు 10 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెడితే కూడా తప్పలేదు. కొద్ది ఇంకోటి, ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు నూకపల్లికి రాకూడదు. ఏ చెత్త బండి కూడా మన నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రావద్దు. నేనేమంటున్నామా, వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి. నీకు ఇప్పుడు రేపు ఎట్లా ఎన్నికలు నీకు అప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడరాదు. ఇది అయినాక 15 రోజులు టైం ఇవ్వండి, నేను మళ్ళీ వస్తా తల్లి. నేను అవసరం వస్తే నేను రోడ్డుకి అడ్డం కూర్చొనైనా కానీ ఏదైతున్నదో ఈ చెత్త బండ్లు మన లోపలికి రాకుండా చూసే బాధ్యత నేను వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతుందో రాజారాము ఒడ్డిళ్ళకి వెళ్ళి నరసింగాపురం గుట్ట దాకా తవ్వున్నది. నరసింగాపురం గుట్టకి వెళ్ళి ఇక్కడికి రావడానికి ఏదైతుందో అంత 1/2 కిలోమీటర్ దూరం కాదు, అంత 1/2 కిలోమీటర్ 500 మీటర్ల దూరం ఎక్కువ కాదు. నువ్వు ఏ సీసీ చేయకు, డాంబర్ చేయకు, మట్టి రోడ్ ఏర్పాటు చేసుకున్నా కానీ అక్కడికి ఇట్లా రావచ్చు. మన ఇళ్ళకి వెళ్ళి బండ్లు తిరుగుడు తప్పుద్ది. మన ఇళ్ళకి బండ్లు తిరిగే వరకు చెత్త బండ్ల మీద కప్పు ఉంటలేదు కాబట్టి అంత దారి కింద. ఈ పండుగ లోపల బండ్లు మొత్తం మందు చేపించే జిమ్మదారు నాకు తల్లి చెప్పండి. మీ బయో మైనింగ్ మిషన్ రెగ్యులర్ ప్రతి నెల దీన్ని శుద్ధి చేసే విధంగా దాన్ని అమలు చేయించే బాధ్యత నాకు తల్లి అని చెప్పండి. మీరు అంటే నాకు వాస్తవంగా నేను నిన్నే పేపర్ చూసి నేను ఇక్కడ పరిస్థితి ఏదైతుందో అదుపుకు వచ్చిందని చెప్పి అనుకున్నాను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసే వరకల్లా ఇంకా అదుపు రాలేదని చెప్పి తెలియడంతో వెంటనే పరిగెత్తుకొచ్చిన. ఇలా ఎన్నికల ప్రచారం అవన్నీ ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఇలా ప్రచారం ఎన్నికలు ఒక అంశం. ఇలా ప్రజాప్రతినిధులకు ఏదైతుందో ప్రజా జీవితంలో ఏదైతుందో సమస్యల పరిష్కారం కూడా ఒక బాధ్యత అంటున్నాను. ఆ బాధ్యతలో భాగంగా ఇలా స్వయంగా పరిశీలింప చేయాలని ఇక్కడికి వచ్చింది. దీనికి తప్పకుండా పరిష్కారం చూపెడతా తల్లి. ఇవన్నీ కూడా ఏదైతుందో ఇప్పుడే మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, రెవెన్యూ అధికారులతో మాట్లాడి నేను ఇవాళ మీకు ఇవన్నీ కూడా ఏదైతుందో ఇవన్నీ అరికట్టి ఇవన్నీ కూడా సక్కం చేసి మనకి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చెత్త రాకుండా
చెత్త రాకుండా, చెత్త బండ్లు నూకపల్లికి రాకుండా బయటకి ఏర్పాటు చేసుకుంటట్టు. చెత్త పోసుకున్నా ఆ గుట్టకు పోసుకోవాలి తప్ప ఇవాళ పోయొద్దు. గుట్ట ఎవడు దొంగతనాన్ని తవ్వినా కానీ చట్టపరంగా వాణి చర్యలు తీసుకుంటట్టు, బయో మైనింగ్ మిషన్ పెట్టేటట్టు, మీ యొక్క శ్మశాన వాటికి ఏర్పాటు చేసేటట్టు, ఇవన్నీ నా బాధ్యత తల్లి. సరే సరే వస్తా బిడ్డ.